చాయిస్ దట్ యు మేక్ అబౌట్ ఎ చాయిస్. మీ ముందు చాలా మార్గాలు ఉన్నాయి. సెవెరల్ పాసిబిలిటీస్, 1 2 3 4 5 6 7 8 9. మీ ముందు చాలా మార్గాలు ఉన్నాయి. వాటన్నిటిని చూసి పరీక్షించి ఒక దాన్ని తీసుకోవడం, దాన్ని ఏమంటారంటే నిర్ణయం అంటారు. మీ ముందు ఒకే మార్గం ఉన్నప్పుడు అది నిర్ణయం కాదు. కనీసం 2 మార్గాలు ఉండాలి. ఆ 2 మార్గాల్లో నీవు ఎటు వెళ్ళాలి, ఏది ఎన్నుకోవాలి, ఏది ఎంపిక చేసుకోవాలి అన్నది నిర్ణయం అవుతుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో చేసే నిర్ణయాలు మన జీవితకాలం మనం వ్యయం చేయాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మన జీవితంలో నువ్వు తెలిసి చేసావా, తెలియక చేసావా, కొన్ని నిర్ణయాలు మాత్రం మన జీవితంలో తీరని వ్యధని, శోకాన్ని మిగులుస్తాయి. అందుకే నిర్ణయము అనేది మన జీవితానికి సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. డెసిషన్స్ డిటర్మైన్ డెస్టినీ. నీ నిర్ణయము నువ్వు చేరే గమ్యాన్ని నిర్ధారిస్తుంది అంటాడు ఒక కవి. డెస్టినీ నువ్వు చేరాల్సిన గమ్యం, తుది ఘట్టాన్ని నిర్ణయిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. రోజుకి తెలుసా, ఒక మానవుడు రోజుకొచ్చి 35,000 నిర్ణయాలు చేస్తాడు 24 గంటల్లో. 24 గంటల్లో మనం మేలుకునేది 12 గంటలు అనుకోండి. 8 గంటలు నిద్ర తీసేయండి. 24 గంటల్లో 8 గంటలు నిద్ర తీసేస్తే ఎంత? 16 గంటలు. ఈ 16 గంటల్లో మనం 35,000 నిర్ణయాలు చేస్తాం. ఎన్ని నిర్ణయాలండి? అయితే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయము ఫలితం మాత్రం మీరే భరించాలి. ఈరోజు ఉదయాన్నే లేచారా, మీకు చాలాసార్లు అనిపించి ఉంటుంది ఏంటంటే లేవలేకపోతున్నానే, లేద్దామా వద్దా, దట్స్ యువర్ చాయిస్. లేవాలని ఒక పక్క, చర్చికి వెళ్ళాలని ఒక పక్క, మరో పక్క ఏమో అలసిపోయాను కదా, రెండో ఆరాధనకి వెళ్తే ఎలా ఉంటుంది? మీరంతా కూడా పడుకొని ఆలోచించారు ఇదంతా. అయితే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ నిర్ణయం చేసినా దాని ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అవును, ఈరోజు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం మన జీవితాన్నే కాదు, మనం అనుకున్నారే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ నిర్ణయాలు మీ కుటుంబాన్ని కట్టేవిగా ఉండాలి, కూల్చేవిగా ఉండకూడదు. నిలబెట్టేవిగా ఉండాలి కానీ పడేసేవిగా ఉండకూడదు. లాభము చేకూర్చేవిగా ఉండాలి కానీ నష్టం చేకూర్చేవిగా ఉండకూడదు. మనల్ని గమ్యానికి, ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళేదిగా ఉండాలి కానీ పాతాళానికి పడేసేవిగా ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి. మీ ముందు ఒక మార్గం ఉంది, మీ ముందు 2 మార్గాలు ఉన్నాయి, 3 మార్గాలు ఉన్నాయి. అయితే నీవు ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది నీవే. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, నేను జీవమును ఆశీర్వాదమును. చెప్పండి, 2 ఇంకా ఉన్నాయి 2. శాపమును, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును. చాయిస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నీ ఎదుట ఉంచాను, నువ్వు కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో అని చెప్తున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారా, అయితే ఆ నిర్ణయం యొక్క ఫలితం మాత్రము ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మీరు చూడండి, ఈరోజు మీరు ఆలోచించండి, బాగా నిద్రపోవాలనిపిస్తుంది, ఓ పక్క లేవాలనిపిస్తుంది. మీరు ఏ వైపు మొగ్గుతారో మీ ఇష్టం. మీరు పడుకుందాంలే ఏమవుతుందని అలాగే పడుకున్నారనుకోండి, ఆ నిద్ర మీకు అలవాటు అయిపోయినప్పుడు మీలో చురుకుదనం తగ్గిపోద్ది, సోమరతనం పెరిగిపోద్ది. అంటే నువ్వు బాగా నిద్రపోవాలన్న నిర్ణయం నిన్నెక్కడికి తీసుకెళ్ళింది కదా, చురుకుదనాన్ని తగ్గించేసింది. అరే నేనేంట్రా ఇంత తింటున్నాను,
నా వయసు ఎంత, ఇంత తినకూడదు కదా, నేను నా శరీరానికి తగ్గట్టు తినాలి కదా అని నువ్వు అనుకొని తగ్గించుకుంటే నీకు మంచిది, ఆరోగ్యం. నువ్వు అదే పనిగా హద్దు లేకుండా తింటే ఇంతలా అయిపోతావు. అనగా ఎక్కువ తినాలి అన్నది నిన్ను ఇంతలావు తీసుకొని వెళ్ళింది కాదంటారా? మాంసము ఎక్కువగా తినువారితో సహవాసం చేయవద్దు అని ఉంది. తినమనుంది, తినండి, కానీ ఎక్కువ మాత్రం ఎంత బాగా చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఎంత తినాలో తెలుసా తెలీదా? ఎందుకు తింటలేదు? అంత తినం మనం. ఏమవుతామంటే మనం తినేది ఒక్కసారే కాదా అని ఒకేసారి తింటాం. మనం 2 సార్లు తింటాం, ఆదివారం 3 సార్లు తింటాం, 4 సార్లు తింటాం. దాని ఫలితం ఏమవుతుంది తెలుసా? ఫ్యాట్ పెరిగిపోద్ది, కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది. మాంసం ఒట్టిగా తింటామా, దానిలోకి కారం వేస్తారు, ఉప్పు వేస్తారు. దానివల్ల ఏమవుతుంది మీ ఆరోగ్యం? ఇక్కడ వినండి, ఇక్కడ మాంసము ఎక్కువగా తినడం ద్వారా మీకు వచ్చిన లాభం ఏంటంటే నష్టమే. మీకు అర్థమవడానికి చెప్తున్నాను, ఆలోచించండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు నా డబ్బులు నేను ఖర్చు చేసేసుకుంటానని విపరీతంగా ఖర్చు పెట్టారనుకోండి, దాని ఫలితం ఏంటంటే ఒక దినాన్ని నీ దగ్గర ఏముండవు, డబ్బులు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ దినాన నీ జీవితంలో ఒక నిర్ణయం, నేను ఏదైనా చేస్తా, ఏదైనా చెల్లుబడి అవుతుంది, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరని నీవు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసావు అనుకోండి, ఆ కుటుంబం పతనం అయిపోతాయి. ఏంటి నీ పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు నా జీవితం నా ఇష్టం, నా బలం నా ఇష్టం, నా చదువు నా ఇష్టం, నా ఉద్యోగం నా ఇష్టం, నా ఆస్తి నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం అని నిజమే నువ్వు నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. వారెన్ బఫెట్ అని ఆయన ఆర్థికవేత్త, గొప్ప వ్యాపారవేత్త కూడా. ఆయన సూత్రాలు బాగుంటాయి. ఒక సూత్రం నాకు బాగా ఇష్టం. ఆయన సూత్రం ఏంటంటే, ఆయన ఏమని చెప్తాడంటే, పొదుపు, జాగ్రత్తగా నువ్వు సంపాదించే ప్రతి దాన్ని ఏం చేయాలి? దాచిపెట్టాలి. అవసరమైతేనే ఖర్చు పెట్టాలి, దుబారా చేయొద్దు. నువ్వు పొదుపుగా ఖర్చు చేయడం అన్ని విషయాల్లో ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో దుబారా అనేది ఉండకూడదు, వ్యర్థంగా ఖర్చు పెట్టడం అనేది ఉండకూడదు. ఆయన అంటాడు, ఒక బచ్చకన మాట చెప్తాడు, అనవసరంగా నువ్వు వెళ్ళినప్పుడు అవసరము లేని వస్తువు కొన్నావు, నీకు నచ్చి. ఏ వస్తువు? పెద్దగా డబ్బులు ఉన్నాయని కొన్నావు, నీది నీ నిర్ణయం. కానీ ఒక దినానికి అవసరం ఇంట్లో ఉన్న వస్తువును అమ్మేయాల్సి వస్తుంది. దట్స్ లైఫ్. ఎంత బాగా చెప్పాడు. అవసరం ఉందా? నీకు అవసరమా? అప్పుడు పని చేయి. ప్రతి విషయంలో కూడా అంతే. నీకు అవసరము లేనిది నువ్వు తీసుకున్నావంటే అవసరం ఉన్నది నువ్వేం ఇచ్చేయాల్సి వస్తుంది, వదులుకోవాల్సి వస్తుంది. వింటున్నారా? మనం ఖచ్చితంగా ఫలితాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఏం చేయాలి? అనుభవించాల్సిందే. పొదుపు విషయంలో కూడా నీ రాబడి ఎంత, నువ్వెంత ఖర్చు పెడుతున్నావు, ఏమైనా దాచిపెడుతున్నావా, పిల్లలకి ఏమైనా దాచిపెడుతున్నావా? ఈ రోజు అనేలా ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. పొదుపు అనేది ఎంత ముఖ్యమో, దాచిపెట్టడం అనేది ఎంత ముఖ్యమో భవిష్యత్తు అవసరాల కోసం యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని వ్యర్థం చేయలేదు. ఆయన దుబారా చేయలేదు, నష్టపరచలేదు. ప్రభువా, అందరూ తృప్తిగా తిన్నారు, ఇంకా 12 గంపలు ఇంకా మిగిలాయంటే దేవుడు గంపలకి ఎత్తమన్నాడు. వాటిని పొదుపు చేయండి, దుబారా చేయకండి, పడవేయకండి. యేసయ్యే అంత బాగా దుబారా గురించి అంత బాగా చెప్తా. మనం ఎందుకు అంత నష్టపోతున్నాం, ఎందుకు నష్టం చేసుకుంటున్నాం? అలాగా ఆలోచించండి.